వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అఘోరి వర్షినికి పెళ్ళి అవుతుందా? ఆల్రెడీ పెళ్లి అయిపోయిద్దా? ఇంతకుముందు ఎవరికి చెప్పా చేయకుండా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా? సో రీసెంట్ గా మనం చూస్తున్నాం అఘోరికి సంబంధించి అలాగే వర్షకి సంబంధించి కొన్ని చాలా విషయాలన్నీ కూడా బయటపడడం. అయితే అఘోరికి ఇంతకుముందే ఇద్దరు ముగ్గురితో పెళ్లిళ్ళైనట్టు కూడా చాలా మంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి వాళ్ళ పెళ్లికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదా? ముఖ్యంగా వర్షిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదా? మరి ఇంతకు ముందు పూజా కార్యక్రమంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు నిర్వహించారు? అసలు ఆ పూజలేంటి? అవేమైనా క్షుద్ర పూజలా? ఇవన్నీ కూడా మనతో పాటు పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర నాగసాధు ఆయన లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్తే అండి. సో అఘోరి అఘోరి గురించి అసలు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? ఒక ఆడబిడ్డని మరి ఆమె వశపరుచుకుందా, ఏం చేస్తుందా అనేది పూర్తిగా తెలియదు. కానీ వర్షిణి అనే మహిళ అయితే మరి ఆమె దగ్గరికి ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎవరు ఆపే ప్రయత్నం చేస్తున్నా ఆమె ఆగట్లేదు అంటూ కూడా అంటున్నారు. అసలు ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ అఘోరి అన్న ప్రస్తావన రాకూడదు. అఘోరి అని కూడా మీరు అనకూడదు. ఎల్లూరి శ్రీనివాస్ చేసి పైశాచికమైన పనులకి ఇంతకు ముందుకు 12-13 మంది అమ్మాయిలు బలయ్యారు. 13-12 మంది అమ్మాయిలకి నేను సాధన ఇచ్చానని ఈయననే చెప్పాడు. ఇంకో అమ్మాయి వర్షిని బయటికి వచ్చేసేసి మేము పవిత్రమైన తల్లి బిడ్డల బంధము మాది, శారీరకమైన సంబంధం ఉండదు మాకు. 27 సంవత్సరాల వయసున్న ఆ యువకుడిని ఈవిడ తల్లితో భావించడం జరిగింది. ఎల్లూరి శ్రీనివాసు అఘోరి మాత, నాగసాధు, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను చెబుతూ ఆయన తిరగడం జరుగుతూ ఉంది. మనందరం దానికి గత సంవత్సరం నుంచి రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూనే వస్తున్నాం. ఆ అమ్మాయి చెప్పే విషయాలల్లా చూస్తే మేమిద్దరము భార్యాభర్తలము, ఆయన నా భర్త మగవాడు కాబట్టి ఆయననే నాకు సర్వస్వము, మేము పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటాము అని అంటున్నాం. అలా అంటూ ఉన్న సమయంలో మనం ఒక స్త్రీ ఒక పురుషుడిని చేసుకునే హక్కు ఉంది, ఒక పురుషుడు స్త్రీని చేసుకునే హక్కు ఉంది. స్త్రీని స్త్రీ చేసుకోవచ్చు, పురుషుడు పురుషుడిని చేసుకోవచ్చు. కానీ కింద పురుషాంగాన్ని పరమాత్ముడికి ఇచ్చేసి మీద రెండు బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకొని నేను స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు అన్న ఆ పర్సనాలిటీని మరి ఈ అమ్మాయి ముందుకు తీసుకెళ్లడం చేత మనసులు కలిసాయని అంటున్నారు. కలియుగంలో ఇంకో వర్డ్ తెలుసుకోవాల్సిన అవసరం ఆ వర్షిని అమ్మకు చెప్తున్నా. అయితే అఘోరి అతను ట్రాన్స్జెండర్ కదా, అంటే ఒకప్పుడు శ్రీనివాస్ కన్నా అతను తర్వాత మారిపోయారు కదా, మరి ఎట్లా సాధ్యం అవుతుంది? ట్రాన్స్జెండర్ అయిపోయిన తర్వాతనో లేకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాతనో అన్న విషయం కంటే ముందు శ్రీనివాసే చెప్పిండు నాకు అంగం లేదు అని చెప్పేసి, నేను పరమశివుడికి ఇచ్చేసిన అని చెప్పేసి. తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ వచ్చేసి నేను పెళ్లి చేసుకొని నేను ఈ విధంగా ముందుకు పోతున్నా, ఆ అమ్మాయితో సంసారం చేయబోతున్నా, పిల్లల్ని కనబోతున్నా, ఆ పిల్లల్ని పెంచుకోబోతున్నా, నేను ఇట్లా పోతున్నా అట్లా పోతున్నా అన్నది శ్రీనివాస్ ఏది నిజం చెప్పిండని చెప్పి శ్రీనివాస్ నమ్మడానికి మీరు ఒకటి ఆలోచించండి. శ్రీనివాస్ అన్ని చెప్పిండే అబద్ధాలే. లోక కళ్యాణము లేదు, సనాతన ధర్మం అంటే అర్థమే తెలియదు, నీకు నీ దేహం మీదనే దృష్టి లేదు. అక్కడెక్కడో మీ ఊర్లో నుంచి మొదలైన ఆ తంతు, చిన్నప్పుడు మొదలైన ఆ వంతు ఈ రోజు సమాజానికి అంతా రుద్దుతున్నావు. సొంతూరులో విలువ ఉంటే ఈ రోజు ఎక్కడికి వచ్చేవాడు? ఇప్పుడు ఒక మాట, తల్లిదండ్రుల విషయం తెలిసి సంతతిదండ్రులకు చేరండి అని అంటే ఆ రోజు వచ్చేసి నేను ఆత్మార్పణ చేసుకుంటామని కిరోసినాయిల్ పట్టుకొని తిరిగాడు. ఆ తర్వాత మంగళగిరిలో పోయి అంత తతంగం మొదలు పెట్టాడు. ఇన్ని చేసిన తర్వాత ఆ శ్రీనివాసులో ఈమె ఏ విధంగా సాధన తత్వాన్ని అఘోరి తత్వాన్ని చూసిండొచ్చు. కాబట్టి శ్రీనివాసు, ఎల్లూరి శ్రీనివాస్ వచ్చేసి ఒక సామాన్యమైన సాధకుడు మాత్రమే. ఆయన దగ్గర ధర్మ కార్యక్రమాలకు సంబంధించి, సాధనకు సంబంధించి, లక్ష్యాలకు సంబంధించి లేదు. ఇప్పుడు మీరు కాల్ చేయకముందు నేను కొంచెం బిజీ ఉన్నా, ఒక 5-10 నిమిషాలు మీరు కంటిన్యూ కాల్ చేస్తూ ఉన్నారు. అఘోరాల అఖాడాల నుంచి కాల్ వచ్చింది. అఖాడాల వాళ్ళు ఏమంటారు, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం సంగతి, వీళ్ళు ఎవరు అన్న విషయాలు అడుగుతూ ఉన్నారు. అఖాడాలలో అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు విషయం. ఇన్ని రోజులు శ్రీనివాస్ చాలా అదృష్టంగా తిరిగిండు. ఈయన చేసిందల్లా సోషల్ మీడియాలోనే ఉండేది. కేవలం మనకి శివరుద్ర సాధుకి, అఘోరాకి, ఇంకొక 2-3కే పడేది. ఇప్పుడు ఇది అఖాడా పేరు కూడా ఇచ్చారు, డిజిటల్ అఘోరి. డిజిటల్ అఘోరా ఇప్పుడు మొత్తం అఖాడాలందరూ పెకిలించేశారు. నిన్న సాయంత్రం నుంచి మొత్తం పెంట అయిపోయింది. అఖాడాలలో ఉన్న అఘోరాలకు సమాధానం చెప్పాలి ఎల్లూరి శ్రీనివాస్. తప్పించుకునేది సమాజం నుంచి ఉండొచ్చు, నువ్వు తప్పించుకునేది పోలీసుల నుంచి ఉండొచ్చు, తప్పించుకునేది నువ్వు కొన్ని దైవాధీనమైన ఆలోచనల నుంచి ఉండొచ్చు. కానీ అఘోరా అన్న పేరైతే పెట్టుకొని తిరుగుతున్నావో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళు ఏం చనిపోలేదు. అదంతా పుస్తకాల్లో లేదు, ఇంకా నిజ జీవితంలో జీవించే ఉన్నారు అక్కడ కాశీలో. వాళ్ళందరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుందిగా. గురుగారు అసలు ఏంటి వర్షిని ఎందుకు ఈ అఘోరి వెంటే తిరుగుతుంది?
అంటే వీళ్ళిద్దరి మధ్య అంటే ఫస్ట్ భక్తి ఉందేమో అనుకున్నాం, ఆ భక్తితో ఆ వర్షిని వెళ్ళిందేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ చాలా విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమాయణం ఉందని, ప్రేమ వ్యవహారం నడుస్తుందని, ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ప్రేమ ఉండవచ్చు, కానీ ఆ ప్రేమకు అర్థం ఇది కాదు కదా స్వామి. నేను ఇంకోటి కూడా ఏమంటున్నా అంటే, ప్రేమించుకునే హక్కు ఉంది ఆవిడకి, ఆయనకు ఉన్నది. కానీ ఒళ్ళంతా రుద్రాక్షలు, చితాభస్మము, నేను అఘోరా అని చెప్పుకుంటున్న ఆ శరీరానికి లేదు. నీ శరీరంలో ఉన్న ఆ రుద్రాక్షలు తీసేసి, చితాభస్మం అంతా తీసేసి, ఆ ముక్కు పుడకలన్నీ, నువ్వు పెట్టుకున్న అన్ని కోరికలను అక్కడ తీసుకుని అన్ని తీసేసి, సామాన్యంగా జీన్స్ టీ షర్ట్ వేసుకొని ఉండు. అప్పుడు నీకు వర్షిని ఏంది? ఆయన ఏదనుకుంటే అది చేయడానికి హక్కులు ఉన్నాయి, ఉన్నా కదా. సాధన అంటే ఒక గురుతత్వం, గురుతత్వం అంటే పరంపర, పరంపర అంటే సనాతనం, సనాతనం అంటే ఆది బీజం, ఆది బీజం అంటే మానవం, మానవం అంటే ధర్మం. ఇన్ని లేని నీకు పరమాత్ముడు మానవత్వం ఇచ్చిండంటే నేను ఎక్కడి నుంచి నమ్ముతాను? సమాజం అంత గుడ్డిదా? ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది, నా భర్త అంటుంది, నుదుటి బొట్టు లేదు, తాళి లేదు, ఎంటికలు ఈరపోసుకొని దయ్యంలో కూర్చుంది. అందులో వశీకరణ ఆ అమ్మాయికి ఎవరు చేయలేరు. ఈ అమ్మాయే శ్రీనివాస్ కు వశీకరణ చేసింది అని నేను ఇప్పుడు చెప్తున్నాను. వర్షినే అఘోరికి వశీకరణం చేసిందా? లేకపోతే శ్రీనివాస్ లాంటి అంటే ఈ వర్షినికి క్షుద్ర పూజల గురించి వీటి గురించి తెలుసా? అయితే వశీకరణ అంటే క్షుద్ర పూజలు కాదు స్వామి, హిప్నటైజ్, సైకియాట్రిక్. ఇట్స్ కాల్డ్ ఏ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ సైకియాట్రిక్ గా. ఇప్పుడు మీరు నేను చాయ్ తాగుతూ మాట్లాడుకోవడం కూడా వశీకరణే. మీరు నాతోనే ఎందుకు చాయ్ తాగాలి? ఇప్పుడు శ్రీనివాసు సనాతన ధర్మం అని తిరిగి, లోక కళ్యాణం అని తిరిగి, ఏడికైతే ఆడికి అని చెప్పేసి కత్తులు పట్టి తిరిగిన ఆయన ఒక ఆడపిల్లకి లోనయ్యాడు అని అంటే, కామము, క్రోధము, మదము, మత్స్యము, మాంసము, ఆనందము, లోపల దుఃఖము, ఆశ, బాధ, ఏడుపు, ఇవన్నీ ఉన్నవాడు అఘోర కాదు. ఇవన్నీ ఈయనలో ఉన్నాయి కాబట్టి ఆయన అఘోరనే కాదు. ఇప్పుడు ఇంకా క్లియర్ గా తెలుస్తుందంటారా బయటకి? అఘోరి కాదు కదా. వాళ్ళిద్దరు ఈ రోజు కలిసి వెళ్తున్నట్టున్నారుగా కారులో, వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా బయట ఒక ప్రముఖ ఛానల్లో నేను చూశాను. మళ్ళీ కలిసినట్టున్నారుగా, కలిపారా కలిసారా ఏంటి అసలు ఏం జరిగింది? ఎంత దూరం పోయినా శ్రీనివాస్ ఆగాల్సిందే స్వామి. శ్రీనివాస్ ఆగకుండా పోయేది ప్రసక్తే లేదు. మిస్సింగ్ కేసు అయింది ఆయన మీద, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అక్కడ. వాళ్ళ అమ్మా నాన్నలకి అమ్మాయికి ప్రొటెక్షన్ లేదని పెట్టింది. ఆయన మొగోడు కాదు, ఆడోడు కాదని వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా బిగ్ టీవీలో లైవ్ ఇస్తుంది కదా వాళ్ళ అమ్మ. కాబట్టి తల్లిదండ్రులకు గౌరవం ఉంది మన శాసనాల్లో. బిడ్డలకి తల్లిదండ్రులు ఎప్పుడు మోసం చేయలేరు స్వామి, బిడ్డలే తల్లిదండ్రుల్ని మోసం చేశారు. గుర్తుపెట్టుకో. ఆ అమ్మ నాన్నల రోదన, పెంచిన ప్రేమ అంత సులభంగా పోయేది కాదు. కాబట్టి ధర్మాన్ని కాపాడాలి, మంచితనంగా ఉండాలి, ముందుకు పోవాలి అని అంటే తల్లిదండ్రుల గౌరవం సంపాదించిన వాడు సమాజంలో గౌరవాన్ని సంపాదిస్తాడు స్వామి. కాబట్టి శ్రీనివాస్ త్వరలో తెలుసుకోవాలి, పోలీస్ స్టేషన్ కి రావాలి, మాట్లాడాలి, అన్ని లీగల్ గా రాసుకోవాలి, ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అమ్మాయి మరి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందా వర్షిని? మళ్ళీ ఆల్రెడీ మొన్న వెళ్ళి తీసుకొచ్చారుగా బలవంతంగా. అలా ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది స్వామి. ఆ అమ్మాయి ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకోవాల్సిందే కదా. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి తెలుసుకుంటది. ఆ అమ్మాయి తెలుసుకున్నాక అన్ని మంచి జరుగుతాయి. మీడియా సోదరులందరూ కూడా కొంచెం టచ్ లో ఉంటే మనం యథార్థాన్ని చూపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంది స్వామి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బలవంతంగా ఆల్రెడీ అక్కడ చాలా దూరం నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు అంత ఈజీగా వదిలేశారు? ఏదో అన్న నెంబర్ ఉందంట, పర్సనల్ నెంబర్, ఆ నెంబర్ తో మాట్లాడుకుంటారంట. ఆయన దగ్గర 6 ఫోన్లు ఉన్నాయనంట. ఆ అమ్మాయి చెప్తుంది, 6 ఫోన్లన్నీ ట్రేస్ చేస్తున్నారు, ఇవన్నీ రికార్డింగ్లు ఉన్నాయి, రికార్డింగ్ పెట్టమంటున్నారు. ఇవన్నీ ఆ అమ్మాయి లీగల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది భయం లేకుండా. కాబట్టి ఆ భయం అనేది ఆ అమ్మాయి అంతలా అమ్మాయి తెలుసుకునేంత వరకు మనం ఆగాలి అంటున్నాం. అఘోరి దగ్గర వర్షినికి సేఫ్ అయినా అని అడుగుతున్నా. ఏం లేదు, ఎక్కడ సేఫ్ ఉంది? సేఫ్ లేదు, సేఫ్ ఎట్టి పరిస్థితుల్లో లేదు స్వామి. ఎట్లా అఘోరిని ఆపడం ఎట్లా? అక్కడ సేఫ్ లేదు, ఎలాంటి పరిస్థితుల్లో సేఫ్ లేదు, ఆ సేఫ్ కుదరదు. తొందరలో ఆ వర్షిని కూడా తెలుసుకొని బయటపడాలనేదే నా కోరిక, అందరి కోరిక. ఆ అమ్మాయి బయటికి రావాలని ఆలోచన. మీరేమైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా? నిన్న నేను మాట్లాడినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో. ఆయన విష్ణు ఎవరు చేశారు, ఫోన్ చేశారు నాకు. ఆయన కూడా అన్ని వివరాలు చెప్పారు. ఆయన నన్ను కలుస్తాన్నాడు, ఈ రోజు రేపు కలిస్తే సరే నాయన, అన్ని అయిపోయినాక ఈ రోజు ఇట్లా అట్లా అంటే చెప్తే కుదరదు అని చెప్పినాను. ఆయన కూడా సరే అని అన్నారు. ధర్మం ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాము. మీతో కూడా టచ్ లో ఉండి మీరు. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, అఘోరి వెంట మళ్ళీ వర్షిని వెళ్ళిపోయింది. ఆమంతటా ఆమె తెలుసుకుని మళ్ళీ వెనక్కి రావాలని శివరుద్ర సాధువు గారు అంటున్నారు. నిజానికి అసలు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి వ్యవహారం ఉన్నదనేది పూర్తిగా అయితే ఒక క్లారిటీ అయితే రావట్లేదు. గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, అఘోరి వెంట ఈ వర్షిని వెళ్ళిపోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదనడం,
ఇదంతా కూడా జరుగుతుంది. అయితే వాళ్ళు కూడా బలవంతంగా ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీటెక్ వర్షిని ప్రస్తుతం ఆమె పేరు ఈ విధంగా వైరల్ అవుతుంది బయట. సో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏ విషయం కూడా క్లారిటీగా లేదు. పెళ్ళయింది ఆల్రెడీ అఘోరికి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాలి. అప్పటి వరకు చూస్తూ ఉండే రెడ్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.